ప్రకృతిని తలపించే ఈ అందమైన అడవుల్లో ఉన్న ఈ పెద్ద జలపాతాన్ని చూసేద్దాం పదండి. అసలు ఈ జలపాతం ఎక్కడుంటుంది అండ్ ఇక్కడున్న జనాలు ఈ అడవిలో ఎలా నివసిస్తారు అనేది మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ద బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో అయితే టెంపుల్ అయితే ఉంటుంది మనకి. నేనైతే ఎంతో కష్టపడి రాళ్ళు చెట్లు అన్నీ ఎక్కి దిగి మొత్తానికి జలపాతానికి అయితే చేరుకునేసాను. అందరూ తలకోన అండ్ సమ్ వాటర్ ఫాల్ ప్లేసెస్కి అయితే లాంగ్ వెళ్తూ ఉంటారు. సో అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మనకు దగ్గరలోనే ఈ అందమైన జలపాతం ఉంది. ఇక్కడికి వెళ్ళే దారి మాత్రం చాలా అంటే చాలా గంభీరంగా ఉంటుంది. చాలా చెట్లు పెద్ద పెద్దవన్నీ బండలన్నీ ఎక్కి మరీ దిగాలి. అబ్బా, కొంచెం ట్రెక్ అయితే చేయాలి ఇక్కడ. కొంచెం కష్టమే రాళ్ళల్లో అంత వెళ్ళడము. బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా కైలాసమే ఇంకా మనకి. మీరు నెక్స్ట్ టైం ఎక్కడికైనా ప్లాన్ చేస్తే కన్ఫామ్గా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఏ సీజన్తో సంబంధం లేకుండా 365 days వాటర్ ఉంటాయంట ఇక్కడ. అప్పట్లో కొండపైకి వెళ్ళే వాళ్ళు ఇక్కడే వాటర్ తాగేవారంట. ఆ బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చే ఆ పక్షులు వింత వింత పక్షుల సౌండ్స్ అయితే వినడానికి మన చెవులకి అయితే సమ్మగా ఉంటుంది. మెంటల్ పీస్ బాగాలేదని చెప్పేసి పీస్ఫుల్గా ఉంటుందని టెంపుల్స్కి వస్తే ఫిజికల్ స్ట్రెంతే లేదని చెప్పి కొండ ఎక్కాకే తెలిసింది భయ్య. మనం ఇంత కష్టపడి ఆ పైకి వచ్చేది ఈ శివయ్యని చూడడానికి.